హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఏంటంటే తిరువాత లేకుండా వంకాయ కర్రీ చేయడం ఎలా అనేది నేను సింపుల్గా ఈజీ పద్ధతిలో చూసేయండి. ముందుగా ఆనియన్స్ వంకాయలు కట్ చేసుకొని కుక్కర్లో వేసేసిన. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి, ఫాస్ట్గా అవుతుంది అనమాట ఇది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఉల్లిగడ్డలు, వంకాయలు, టమాటాలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ క్లిప్పు మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఆయిల్, గరం మసాలా, ధనియాల పొడి, ఆయిల్, ఇంకా ఆయిల్ కూడా వేసేస్తున్నాను. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది టైం లేనప్పుడు. అట్లా నాకు మా అమ్మ నేర్పించింది ఇది. కారము చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. తర్వాత కొబ్బరి, ఇంకా నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను కదా, బుడ్డలు నువ్వులు కలిపి ఆ పొడి ఇంకా అన్నీ వేసేసి, ఇక్కడే జీలకర్ర ఆవాలు కూడా వేసేయచ్చు, తర్వాత ఒట్టు మిరపకాయలు వేసేయచ్చు, కరివేపాకు వేసేయచ్చు.